విశేషాలు కానీ పంది కొవ్వు కానీ లేకపోతే ఫిష్ ఆయిల్ కానీ ఏవీ లేవు అని చెప్పేసి క్లియర్గా ఒక మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఈరోజు అవే మాటలు మళ్ళీ అనగలరా? చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మళ్ళీ యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పేసి అనగలరా? లేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మళ్ళీ పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉన్నదని చెప్పేసి అనగలరా? అనలేకపోతే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి లెంపలు వేసుకొని క్షమాపణ చెప్పండి. ఎందుకనంటే టీటీడీలో జరిగేదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. అది మీరు ప్రభుత్వంలో ఉన్నా, ఇంకొకరి ప్రభుత్వంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, అది ఒక 3 స్టేజ్లను దాటి ఆ రోజు ఏం జరిగింది? జూలై 2024లో మీరు ఒక 8 ట్యాంకులు హర్ష డైరీ నుండి వస్తే 8 ట్యాంకుల్లో 4 ట్యాంకుల్లోనే ఏంటంటే ఏదో కెమికల్స్ తేడా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. మిగతా 4 ట్యాంకులు సేమ్ డైరీ నుండి వచ్చిన 4 ట్యాంకులు లోపలికి వెళ్ళాయి. ఆ 4 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్షన్ అనేది యాక్సెప్ట్ చేయడం అనేది ప్రతి గవర్నమెంట్లోనూ జరిగేదే. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 18 ట్యాంకులు ఇలా రిజెక్ట్ చేశారు. మీకు 2014-19 మధ్యలో మీ హయాంలోనూ కూడా 14 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. సో ఇది ఒక ప్రాసెస్ ప్రకారం జరిగేది. ఆ జరిగిన దాన్ని దేవుణ్ణి తీసుకొచ్చి సాక్షాత్తు అది దేవదేవుణ్ణి తీసుకొచ్చి నీ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారంటే ఆలోచించండి. ఆ రోజు కూడా అనడానికి కారణం ఏంటంటే 100 రోజులు జరిగినటువంటి సమీక్ష. అది అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు జరిగిన సమీక్ష. మీరు అప్పటి వరకు ఎటువంటి పథకాలు కూడా ప్రజలకు ఇవ్వలేదు. ప్రజలకు ప్రామిస్ చేసినటువంటి ఏ పథకాలు కానీ ఏ హామీలు కానీ నెరవేర్చలేదు. దాంతోపాటు విజయవాడ ఆ రోజు బుడమేరు వాగు పొంగిపోయి వరదలతో నిండుండి అక్కడ అట్టర్ ప్లాఫ్ అయిపోయి ఉన్నారు. ప్రజల దృష్టిని మరల్చాలనే ఒక ఆలోచనతో దాదాపు మొత్తం దగ్గర మొత్తం ఏవైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ ఫెయిల్ అయిపోయి దేవదేవుడి మీదే డైరెక్ట్గా తీసుకొచ్చి రాజకీయాలు చేశారంటే అంతకన్నా నీచం మరొకటి లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదంటే ఇది అనేటివే కానీ సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడాలా? సినిమా యాక్టర్లు వచ్చే సనాతన ధర్మాన్ని కాపాడేస్తారా? సనాతన ధర్మం మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 300 సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలించారంటే క్రిస్టియన్లు. అప్పుడే సనాతన ధర్మం పోలేదు. అంతకుముందు మరొక 3 సంవత్సరాలు ముస్లింలు అంటే మొఘలు కానీ లేకపోతే ఢిల్లీ సుల్తాన్లు కానీ పరిపాలించేటప్పుడు అప్పుడు పోలేదు. అంటే మన ఈ 70 సంవత్సరాలకు ముందు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 600 సంవత్సరాలు ఈ దేశాన్ని క్రిస్టియన్లు ముస్లింలు పరిపాలించినప్పుడే మన సనాతన ధర్మం ఇలా నిల్చొని ఉంటే నువ్వు ఈరోజు సినిమా యాక్టర్ డ్రామాలు వేసుకొని సనాతన ధర్మాన్ని కాపాడేస్తావా?